ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో కొండపై జూవేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి పాస్టర్ అగస్టిన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రార్థనలో క్రైస్తవ సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యేసుక్రీస్తు మరణాన్ని ఎలా జయించారు, ఆయన అపార శక్తి గురించి వివరించారు.
లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. నా బిడ్డలారా, లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నా. లోకమును జయించినటువంటి నా ప్రభువు మా తోడుగా ఉన్నందుకై స్తోత్రములు. గత ఈస్టర్ నుండి ఈస్టర్ వరకు మా ప్రియులంతో మంది గతించిపోయారు తండ్రి. మీ సన్నిధిలో ఉన్నారు కొంతమంది బిడ్డలు. వారు విడిచి వెళ్ళిన కుటుంబములను ఆదరించండి. మీరే పునరుద్ధానము, జీవము యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు తిరిగి లేస్తారని మీరే మాకు బయలుపరిచినారు. ఈ కొండ మీదకి ఆశతో వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కొంతమంది బిడ్డలు రావాలని ఆశపడ్డారు కానీ శరీర బలహీనతలను బట్టి రాలేకపోయినారు. వాటిని కూడా ఆదరించండి. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము I want to know and experience the power of resurrection. అది లేకుండా పండుగలు ఎన్ని చేసుకున్నా లాభంలే. No use. Because Jesus is alive and he is risen from the death. We have to experience the power of resurrection. ఆ పునరుద్ధాన శక్తిని అనుభవించకుండా we have no right to celebrate Easter festival. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.